ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓ ఎన్నా, నువ్వు ఏం మాట్లాడుతుండావో? మన కుటుంబం మీద అంత ద్వేషం పెట్టుకొని వచ్చుండాది. ఆ కోపంతో కావాలనే మన అబ్బుడిని కొట్టినది. అయినా కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేదానికి నీకు మనసెలా వచ్చుండదన్నా? ఆ రోజే నా మాట విని 4 డబ్బులు ఇచ్చేసి పంపించేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదా? మన ఇంటి పిల్లోని కొట్టేదాకా వచ్చేదా? కాలికి దెబ్బ తగిలితే కొట్టకుండా ఎలా ఉంటారమ్మా? అసలు వాడిని ఎవరు చేయమన్నారు ఈ పనులన్నీ? తన పనికి అడ్డొచ్చాడు. బిందె కాలు మీద పాడేశాడు కాబట్టి ఆ కోపంలో కొట్టింది. ఇందులో తప్పే ఉంది? ఏందన్న నువ్వు? మంచి చేసినా చెడు చేసినా వాడిని తిట్టడమే నీ పని అయిపోయి ఉండాది. వాడు తప్పులు చేయడానికి పుట్టాడు. ఇలాంటి గొడవలు సృష్టించడానికే వాడు పుట్టాడు. ఆ రోజే ఎంగేజ్మెంట్లో వాడు ఉండొద్దు అని చెప్పాను. పెళ్లిలో కూడా కనిపించకూడదని చెప్పాను. అసలు నా కోడలు కంటికి కనిపించకూడదని హెచ్చరించా. నా మాట లెక్క లేకుండా వాడిష్టానికి వాడు ప్రవర్తిస్తూనే ఉన్నాడు. అందుకే తన్నులు తిన్నాడు. లేదు నాన్న, కొట్టేంత తప్పు వాడేం చేయలేదు. సాయం చేయబోయాడు, చేజారింది. అందులో వాడి తప్పే ఉంది. అర్జున్, నువ్వు మాట్లాడ మాకు. మాట్లాడకుండా ఎలా ఉంటాను? తను కొట్టింది నా తమ్ముడిని నాన్న. దుర్గా, వాడికి క్షమాపణ చెప్పు. చెప్పకపోతే నువ్వు నీ పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. ఓ అన్నా, ఏంది నా మాటలు? విడిచిపెట్టినా ఇప్పుడేం కాలేదు కదా. మా వదిన కదా కొట్టుండది. అయినా తప్పు నాదే అన్నా. అక్క, జరిగిన దాంట్లో పొరపాటే కానీ అతని తప్పేమీ లేదు. క్షమాపణ చెప్పేశామంటే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది. సారీ చెప్పక్క. ఇంకా అలా చూస్తావేంటే? వెళ్ళి నువ్వు అబ్బాయికి క్షమాపణ చెప్పు. నా ప్రాణం పోయినా అతన్ని క్షమాపణ అడగను. అసలు అతను నా కంటపడ్డమే ఇష్టం లేదని చెప్తుంటే మళ్ళీ నేను క్షమాపణ చెప్పాలా? అక్క 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 ఆగక్క. చూసినావా అన్నా? చూసినావా ఎంత పొగరగా మాట్లాడుతుండాదో? పెద్దోళ్ళంటే లెక్కే లేదు. ఈ ఇంటి మగబిడ్డని పట్టుకుని చేయి చేసుకుని ఉండాది. క్షమాపణలు చెప్పమని కన్న తల్లి అడిగినా కూడా తగ్గేదే లేదని ఎట్ట ఎళ్ళిపోతుండదో చూసుండావు కదా. ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేమీ లేదు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేయకండి. మీ పనులు మీరు చూసుకోండి.